మళ్ళీ ఒక్కసారి ఐపీ పెట్టేసి ఉంటారు. ఐపీ పెట్టేసిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ బిజినెస్ చేసి కోట్లు సంపాదిస్తున్నారు. సో ఇది ఎంతవరకు లీగల్? ఇది లీగలే. వన్స్ ఐపీ ప్రొసీడింగ్స్ క్లోజ్డ్, దట్ పార్ట్ ఈస్ క్లోజ్డ్, అంతే. అంతకుముందు అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఇంకంతే. ఇప్పుడు అజ్యూమ్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇతన్ని సేమ్ ఎక్స్పర్ట్స్ అనే తీసుకోండి. ఏ అనేవాడు అతనికి ఒక 5 కోట్లు అప్పిచ్చాడు అనుకుందాం. ఐపీ ప్రొసీడింగ్స్లో ఏ అనేవాడికి కోర్టు అంతా చూసి అతను ఆస్తులు అమ్మి ఒక 50 లక్షలు ఇచ్చింది. 4.5 కోట్లు అతను నష్టపోయాడు కంప్లీట్గా. నష్టపోవడం వల్ల ఏం చేశాడు, తర్వాత ఇతను మళ్ళీ పోయి బిజినెస్ చేశాడు. బిజినెస్ చేసి ఈసారి బాగా సంపాదించాడు. అరే బాబు నువ్వు బాగా సంపాదించావు కదరా, నాకు నువ్వు ఇంకా 4.5 crore బ్యాలెన్స్ ఉంది కదా, నా అప్పు కొద్దిగా తిరిగి ఇచ్చే అంటే జస్ట్ అతని హ్యుమానిటీ గ్రౌండ్స్ పైన తిరిగి ఇవ్వడమే తప్ప, అదే మానవతా దృక్పథంతో ఇవ్వడమే తప్ప అతనికి లీగల్ రైట్ ఏం లేదు. అతనికి నచ్చితే అతనికి అంతే అనిపిస్తే అరే బాబు ఇతను మనం అప్పుడు మోసం చేశామని చెప్పి అనిపించి ఇస్తే తప్ప, లేదంటే ఇలాంటి లేదు.